సార్ పాక్ విలువెల్లాడుతున్నటువంటి పరిస్థితి చాలా పెద్ద దెబ్బ పడింది. 1 ఇయర్ అయిపోయింది జలాల్ని ఆపి, సింధు జలాలను ఆపి. ఈ నేపథ్యంలో పాక్ కూడా హెచ్చరిస్తోంది, యుద్ధం తప్పదు అంటోంది. ఈ పరిణామాలను ఎలా చూడాలి? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు సూపర్ ఎల్నినో పరిస్థితి, భారతదేశంలో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది, మాన్సూన్స్ వచ్చి ఋతుపవనాలు. కానీ ఈసారి సూపర్ ఎల్నినో వచ్చి మాన్సూన్స్ ఫెయిల్ అవ్వబోతుంది ఇండియాలో కూడా. అంటే పాకిస్తాన్ కూడా మన పక్క అడ్జసెంట్ కంట్రీ కాబట్టి పాకిస్తాన్ కూడా ఋతుపవనాల మీద, ఋతుపవన వర్షం మీద ఆధారపడే దేశమే. పాకిస్తాన్ కూడా 25 కోట్ల మంది పాపులేషన్లో సుమారు 16 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. అది కూడా వ్యవసాయ ప్రధానమైన దేశం. ఇప్పుడు గత ఏప్రిల్ 22వ తారీఖు పహల్గాం దాడి తర్వాత ఇండియా తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఆపరేషన్ సింధూర్ కాదు, సింధు జలాల ఒప్పందం. పాకిస్తాను ఇండియాల మధ్య 1960 నుండి నెహ్రూ, ఆయూబ్ ఖాన్ నుంచి ఆధ్వర్యంలో ఏది అస్తిత్వంలో ఉన్న ఈ సింధు జల ఒప్పందాన్ని నిరవధికంగా పక్కన పెట్టేయడం, క్యాన్సిల్ చేయడం కాదు, ఇట్ పుట్ ఆన్ అబేయన్స్ అంటారు. అది రద్దు చేసి పక్కన పెట్టారు, పూర్తిగా క్యాన్సిల్ చేయలేదు. అంటే సింధు జలాలు ఇప్పుడు గత 1 సంవత్సరం కాలంగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏంటంటే సింధు జలాలు ఇప్పుడు ఇండియాలో ఉన్న సింధు నదితో పాటు దాని ఉపనదులైన సట్లెజ్, బియాస్, రావి, చేనాబ్, జీలం, ఇలా 5 నదులు, ఏది బియాసు, సట్లెజ్, చేనాబు, జీలం, సింధు నది, దాని ఉపనదులు ఇంకా కొన్ని వందల ఉపనదుల నుంచి ఇండియా బౌండరీ దాటి పాకిస్తాన్లోకి వెళ్తాయి అనమాట. ఈ నదుల నుంచి పాకిస్తాన్కి వెళ్ళే రివర్ వాటర్లో 20% తగ్గిపోయిందని తెలుస్తుంది. 20% అంటే అది పాకిస్తాన్ సమాధి చేయడమే. ఇప్పుడు ఇండియా రాజస్థాన్ దగ్గరున్న ఈ సింధు ప్రావిన్స్ దగ్గరున్న తార్ ఎడారిలో పాకిస్తాన్ కలిసిపోతుందని అర్థం. ఇదే సింధు జలాల్ని ఇంకొక 5-6 సంవత్సరాల పాటు ఇండియా ఆపగలిగితే ఆఫ్ఘన్ పూర్తిగా సమాధి అవుతుంది. అంటే తార్ ఎడారి ఆల్రెడీ అక్కడ ఉంటుంది అనమాట. ఈ తార్ ఎడారిలో ఇంకో ఎడారిగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్, ఇవే రిచెస్ట్ ప్రావిన్స్లు అనమాట. ఇక్కడే పాకిస్తాన్లో 70% జనాభా ఉంటుంది. పాకిస్తాన్ ఎకానమీలో 80% శక్తి అక్కడ ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్, లాహోరు ఈ ప్రాంతం నుంచి ఇక్కడ సింధు ప్రావిన్స్, కరాచీ వరకు ఇదంతా ఎడారిగా మారిపోతుందని అర్థం. ఈ గత 1 సంవత్సరంలో 20% వాటరు ఆగిపోయింది, ఇండియా ఉపయోగించుకుంటుంది. ఇంకా ఇండియా కూడా 3 స్టేజ్ వాటర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మొదలుపెట్టింది, వాటర్ రీసోర్సెస్ యూటిలైజేషన్. ఇంకా ఎక్కువ డ్యాములు కడుతుంది, ఏది బియాస్ మీద, సట్లెజ్, రావి, చేనాబ్, జీలం, ఈ సింధు నది, లడక్ ఈ ప్రాంతం వరకు. అంటే ఈ నదీ జలాలను ఇండియా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తుంది, ఎక్కువ కాలువలు, ప్రాజెక్టులు కట్టి. ఇదే జరిగితే పాకిస్తాన్కి సుక్క వాటర్ వెళ్దనమాట. పాకిస్తాన్ డెజర్ట్ అయిపోతుంది. పాకిస్తాన్లో 25 కోట్ల మంది ఆకలితో అలమటించుకోవాల్సిన పరిస్థితి. ఈ భయంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక కంప్లైంట్ రైజ్ చేసినట్టుంది ఇండియా మీద. అది గొగ్గోలు పెడుతుంది. దీంతో పాటు పాకిస్తాన్ నేతలు ఏమంటున్నారంటే ఇండియాతో మాకు 6వ యుద్ధం తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో మేము యుద్ధం చేసైనా సింధు జలాన్ని తెచ్చుకుంటున్నామని మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నాయంటే బిలావల్ భుట్టో, ఏది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఏది మిస్టర్ 10%, దురందర్లో మిస్టర్ 10% అనేది వస్తుంది. వీళ్ళ ఫాదర్ ఆలీ జర్దారి ప్రస్తుత అధ్యక్షుడు కూడా. ఈ యొక్క బిలావల్ భుట్టో ఏమంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ప్రాజెక్టులు బద్దలు కొట్టేస్తాం, యుద్ధం చేస్తాం అంటున్నాడు. తర్వాత ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము టీచింగ్ ఇస్తాం, సింధు జలాలు మేము పోనాము అంటున్నాడు. తర్వాత ఆయనతో ఇప్పుడు అసీం మునీర్ అయితే ఇంకా తిరుగు లేకుండా మాట్లాడుతున్నాం, యుద్ధానికి మేము రెడీగా ఉన్నామని, అన్ని వాయిదాలు యుద్ధం రెడీగా ఉన్నామంటారు. తర్వాత కసూరి అని, ఏది తెహ్రీక్ జైషీ మహమ్మద్, ఇలాంటి భయంకరమైన టెర్రరిస్టులు అయితే భయంకరమైన మాటలు మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ఉన్న ప్రాజెక్టుని బద్దలు కొట్టేస్తాం, ఢిల్లీ దాకా వస్తాం మేము అనుకుంటూ మాట్లాడుతున్నారు. విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అయితే కలకత్తా వరకు వచ్చేస్తామని రీసెంట్గా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్టుల నుంచి, ప్రభుత్వం నుంచి, పాక్ ఆర్మీ కూడా ఏంటంటే యుద్ధాన్ని కోరుకుంటున్నాం, సింధు జలాల వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో మేము పోనివ్వము అని చెప్తున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. యాక్చువల్గా 1960 నుంచి ఒప్పందం ఉంది. ఇప్పటి వరకు 5 యుద్ధాలు పాకిస్తాన్తో మనం చేసాం. 1947 నుంచి 1965 యుద్ధం, 1971 యుద్ధం, 1999లో కార్గిల్ వార్ఫేరు, రీసెంట్గా చూస్తే ఈ యుద్ధం. ఈ యుద్ధాలు మొట్టమొదటి 4 యుద్ధాలు ఎప్పుడూ కూడా పాకిస్తాన్ నొప్పి కలగలే. ఈవెన్ బంగ్లాదేశ్ని మనం డివైడ్ చేసిన 1971లో ఇంత నొప్పి కలగలే. కానీ ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని మోడీ ఆపడంతో పాకిస్తాన్ అస్తిత్వమే ప్రశ్నార్థకం అయిపోయింది. అది ఎడారైపోతుంది. ఇప్పుడు సూపర్ ఎల్నినో వల్ల కరువు తాండవించబోతుంది.
ఈ పరిస్థితుల్లో ఈ వాటర్ కూడా ఎలా పోతే ఈసారి డ్రింకింగ్ వాటర్ ఉండే అవకాశం లేదు, ఇండస్ట్రియల్కి పవర్ జనరేషన్ ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా ఇటు కరాచీ నుంచి హైదరాబాదు, అంటే పాకిస్తాన్లో ఉన్న హైదరాబాదు, లాహోరు, ఈ జలాలాబాదు, తర్వాత ఇస్లామాబాద్కి వాటర్ పూర్తిగా క్షీణించే అవకాశం ఉంది. ఒక్క 5% వాటర్ తగ్గినా పాకిస్తాన్ అగ్రికల్చర్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా టాప్ 10 అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ కంట్రీ, అంత ఈజీ కాదు, అది కూడా చాలా పవర్ఫుల్ కంట్రీ అనమాట. వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ వాటర్ లేదు, జలాశయాలు ఖాళీ అయిపోయినాయి. అంటే మనం ఇండియా ఇచ్చిన అతిపెద్ద పనిష్మెంట్ ఇంతవరకు ఏంటంటే బంగ్లాదేశ్ని డివైడ్ చేయడం కాదండి, సింధు జలాలను ఆపడం. దాని అస్తిత్వమే ప్రశ్నార్థకం. దారుణమైన పరిస్థితి, అప్పులు పాలైపోయింది, బెగ్గింగ్ కంట్రీ అయిపోయింది. ఉమెన్ పరిస్థితి అయితే దారుణమైన పరిస్థితి. ఆల్మోస్ట్ 3 crore బెగ్గర్స్. సౌదీ అరేబియా, ఈ మక్కా మదీనాలు కూడా బెగ్గర్స్ని ఎక్స్పోర్ట్. సౌదీ కింగే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి, వెనక్కి పంపిన పరిస్థితి. యూఏఈ అయితే వీళ్ళకి బ్యాన్ చేసింది, ఎయిర్పోర్ట్లో ఈ బెగ్గర్స్ వస్తుంటే ఆపుతున్నారు. అక్కడ ఒక్కొక్క బెగ్గర్ 2,000 వరకు సంపాదించడం, ఒక బెగ్గర్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీగా మారిపోయింది పాకిస్తాన్. అంత దారుణమైన పరిస్థితి. ఇంకా దాన్ని రక్షించే నాదులు లేదు. ఇప్పుడు ఈ సింధు జలాలు అనేది పాకిస్తాన్ ఇంకా ఎక్కువ విపత్తులోకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇండియాతో శాంతికి వచ్చి సింధు జలాన్ని తీసుకెళ్ళాలి. కానీ ఇండియా పెట్టిన కండిషన్ ఏంటంటే, మోడీ పెట్టిన కండిషన్ ఏంటంటే, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో త్రూ ఏ సింగిల్ వే, కెనాట్ ఫ్లో టుగెదర్. అది మాట్లాడింది మోడీ గారు. మాట్లాడింది ఏంటంటే, ఇటు టెర్రరిజం, అదే అంటే బ్లడ్, ఈ వాటర్, శాంతి అనేది ఒకే మార్గంలో పయనించలేవు. నువ్వు టెర్రరిజం ఆపితే మేము సింధు జలాలు ఇస్తాం, సింధు జలాలు కావాలంటే టెర్రరిజం ఆపు. మరి పాకిస్తాన్ టెర్రరిజం ఆపగలిగిద్దా అంటే, ఈ జైష్-ఈ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, ఈ రెసిస్టెన్స్ ఫోర్సు, ఇలాంటి వందలాది టెర్రరిస్టులు అసలు పాకిస్తాన్ కంట్రోల్లోనే లేరు. వాళ్ళు ఐఎస్ఐ కంట్రోల్లో లేరు. పాకిస్తాన్ ఆర్మీ చెప్పిన వాళ్ళు వినరు. వాళ్ళదంతా ఒక రకమైన మౌఢ్యం, ఇండాక్ట్రినేషన్తో ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కంట్రోల్ చేయలేదు కాబట్టి టెర్రరిజాన్ని ఆపే శక్తి పాకిస్తాన్ దగ్గర లేదు. కాబట్టి సింధు జలాలు ఎప్పుడూ దానికి రావు. అలా అయితే మరి టెర్రరిస్టులు యుద్ధం చేస్తామంటే వాళ్ళు చేసే శక్తి లేదు, ఇండియాతో యుద్ధం చేసి గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి పాకిస్తాన్ టెర్రరిజాన్ని అంతం చేసే ఇక్కడ రావాలి. మరి అంతం చేయలేదు. మరి పరిస్థితి ఏంటంటే, ఇలాంటి సింధు జలాల సంక్షోభం ఇంకొక 1 or 2 years కంటిన్యూ అవుతే పాకిస్తానీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దొరికిన టెర్రరిస్ట్ను దొరికినట్టు చంపుతారు. ఇప్పటికే పాకిస్తానీ అధ్యక్షులు కూతుళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ కరాచీ, తర్వాత లాహోర్ సిటీల్లో బయటికి వెళ్తేనే ప్రజలు తిరగబడుతున్న, రైతులు రోడ్ల మీద కొట్టిన సినారియో వస్తుంది. పీఓకే, సింధు, పంజాబ్ ప్రావిన్స్లో కూడా రైతులు తిరుగుబాట్లు ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితులు. ప్రజలే తిరగబడితే ప్రభుత్వమే కాదండి, టెర్రరిస్టులు ఒక్కడు కూడా ఉండలేడు. భయంకరమైన పరిస్థితి అనమాట. అంటే ప్రజలు తిరగబడతారు. ప్రజలే తిరగబడి, ఆర్మీకి తిరగబడి, టెర్రరిస్టులకి తిరగబడి శక్తి ఉన్నప్పుడు పాకిస్తాన్లో, ఎందుకంటే అగ్రికల్చర్ వాళ్ళు కూడా అంత ఈజీ కాదండి. ఇప్పుడు దురంధర్ సినిమా ఇండియా కల్చర్గా ఉంటాయి, ఇండియన్ బాలీవుడ్ మూవీస్ ఉంటాయి. ఇండియాలో తీసిన మూవీస్ అన్ని పాకిస్తాన్ వాళ్ళు క్యాసెట్లు దుబాయ్ నుంచి అనేది తెచ్చుకుంటారు. ఎందుకంటే కల్చరల్లీ ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది, ఒక సాంస్కృతికం కోసం హిందూ నాగరికత నుంచి వచ్చాం. ప్రజలు వ్యతిరేకం కాదు, అక్కడ ఆర్మీ, ప్రభుత్వమే ఇండియాని చిత్రుగా చూపించి వాళ్ళు అస్తిత్వం ఉన్నారు. ఇప్పుడు ఈ అస్తిత్వం సింధు జలాలతో బయటపడిపోయారు. సింధు నదిని చరిత్రలో ఎప్పుడు ఆపని ఇండియా ఇప్పుడే ఎందుకు ఆపింది? సామాన్య రైతు కూడా పాకిస్తాన్లో చర్చిస్తున్నారు. ఎందుకు అంటే టెర్రరిజం వల్ల. వీళ్ళ వల్ల అద్భుతమైన ఐటీలో అక్కడ అభివృద్ధి చేస్తే ఇక్కడ ఇంటర్నేషనల్ టెర్రరిజం, అక్కడ యూత్ జెన్-జీ పాకిస్తాన్లో ఇదే సోషల్ మీడియాలో చర్చ అనమాట. ఎన్ఆర్ఐలు, పాకిస్తాన్ ఎన్ఆర్ఐలు ఇదే చర్చ. కాబట్టి పాకిస్తాన్ ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు ధోరణి వస్తుంది. ఈ టెర్రరిజం పోషించి జమ్మూ అండ్ కాశ్మీర్ లాక్కోవాలా, అసలు పాకిస్తాన్ అసలు కొత్త దేశం అవడమే తప్పు చేసిందని కొత్త జెన్-జీ సోషల్ మీడియాలో మనం వీడియోలు చూస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ ప్రజల్లో మార్పు వస్తుంది. ఈ మార్పు వస్తే వాళ్ళ ఒత్తిడితో ఇక్కడ ఆర్మీ టెర్రరిస్టులను తరిమి కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మనగలగాలంటే ప్రజల సపోర్టే. 16 కోట్ల మంది ప్రజలు పాకిస్తాన్లో, 25 కోట్ల మంది మొత్తంలో అగ్రికల్చరు. కాబట్టి ఇండియా ఉపయోగించిన సింధు జల అస్త్రం, మోడీ ఉపయోగించిన సింధు జల అస్త్రం అనేది పని చేస్తుంది తప్పకుండా. ఈలోపు అక్కడ టెర్రరిస్టులు, పాకిస్తాన్ ఆర్మీ ఏదైనా యుద్ధం, ఆరో యుద్ధానికి వద్దామంటే ఇండియా సంసిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇండియా ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ ఏంటి, ఇప్పుడు ర్యాన్ ఆఫ్ కచ్లో ఒకటి, కొన్ని వేల డ్రోన్లతో, డ్రోన్ ఫోర్స్తో, ఈ 5th generation ఫైటర్స్ ఆల్మోస్ట్ Su-57 ఆల్మోస్ట్ వచ్చినట్టే రష్యా నుంచి మనకి. వీటన్నిటితో సంసిద్ధంగా ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ఎగబడితే పాకిస్తాన్ దారుణమైన సమాధానం ఉంటుంది, అంత ఈజీ కాదు. కాబట్టి ఏంటి అంటే సింధు జలాలు తెచ్చుకోవాలంటే టెర్రరిజం అంతం చేయాలి, అది అంతం చేయలేదు. కాబట్టి తిరుగుబాటు రాబోతుంది పాకిస్తాన్లో జెన్-జీ. ఇది అంటే ఇండియా సక్సెస్ అవ్వబోతుంది ఏదో ఒక వంకతో అనేది మనం చెప్పుకోవచ్చు.